తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడదెబ్బన బారిన పడే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ బాధితులకు తక్షణమే వైద్య సేవ అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, అవసరమైన మందులు సిద్ధం ఉంచాలని మంత్రి దామోదర్ ఆదేశించారు. తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడదెబ్బన బారిన పడే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ బాధితులకు తక్షణమే వైద్య సేవ అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని మంత్రి దామోదర్ ఆదేశించారు.